హలో హాయ్. ప్రజెంట్ మనకేంటంటే ఇక్కడ నంబూరు గ్రామంలో ఉన్న బ్రహ్మం గారు పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి సమేత గోవిందమాంబకు సంబంధించిన ఆరాధన అనేది మనం ఇక్కడ చూస్తున్నాము. ఎంత అంగరంగ వైభవంగా జరుగుతుందో ఏంటో మొత్తం కూడా మీకు ఈ వీడియోలో మొత్తం కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ చూపిస్తాను. అండ్ అమ్మవారు చూడండి ఎంత బాగున్నారో, అట్లాగే వీరబ్రహ్మేంద్ర స్వామి అని చూడండి ఎంత కలగా ఉన్నారో చూడండి. అవి విగ్రహాలు చూడండి చాలా చాలా బాగున్నాయి, చాలా ముచ్చటగా ఉన్నారు. దీనికి సంబంధించిన మన యొక్క ధ్వజస్తంభం అనేది ఎలా ఉంది, అక్కడ ఉన్న ధ్వజస్తంభం ఎలా ఉంటుంది, దాని యొక్క రూపురేఖలు ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పేసి మనం చక్కగా ఇక్కడ చూపించామన్నమాట. దీనిలో మనకి ఆరాధనకి సంబంధించిన ప్రతీది కూడా, అంటే అక్కడ జరిగే ఉత్సవాలకి సంబంధించిన ప్రతీది కూడా నేను అనేది మీకు ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తాను. పర్టికులర్ మీరు చూడండి. ఇక్కడ మనకేంటంటే ఆ ఉత్సవ విగ్రహాలకు సంబంధించి పూజ అనేది జరుగుతున్నదన్నమాట. ఈ పూజ అనంతరం మనకి దీనికి సంబంధించిన జెండా ఊరేగింపు అనేది జరుగుతుంది. అంటే మన బ్రహ్మేంద్ర స్వామికి అంటే ఒక జెండా అనేది మనం ఊరేగిస్తారనమాట. ఆ జెండా ఎలా ఉంటుంది ఏంటని కూడా మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. ఆ జెండా ప్రకారంగా మనం అంటే ఆ జెండా రూపంలో అది మనకు కనిపిస్తుంది జెండా, అది ఆ జెండా రూపంలో మన యొక్క బ్రహ్మేంద్ర స్వామిని మనం పూజిస్తామన్నమాట. ఆ జెండాని మనకి ఊరంతా, మనకి ఏదైతే ఆ ఊరు ఉంటుందో ఆ ఊరు మొత్తం కూడా ఊరేగించి ఆ యొక్క ఉత్సవాలు జరుపుతారనమాట. ఇక్కడ మనకు వచ్చేళ్ళకి ఏంటంటే ఒక అమ్మవారు, ఆ యొక్క గోవిందమాంబ ఏంటంటే ఆవిడికి అనేది ఒంట్లోకి వచ్చింది. ఓకేనా. ఇప్పుడు మనం అనేది ఈ ఊరేగింపు అనేది స్టార్ట్ చేస్తున్నాము. ఎలా స్టార్ట్ చేస్తున్నాము చూడండి. మనం ఫస్ట్ ఏంటంటే ఒక బూడిద గుమ్మడికాయతో దిష్టి తీసి మనం అనేది ఒక ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేస్తామన్నమాట. అంటే ఉత్సవం అనేది స్టార్ట్ చేస్తాము. అలాగే మన స్వామివారికి కూడా మనకి టాటర్లు అయితే ఆశీలనే కూర్చున్నారు. మనకి ఇలాగ అనేది చాలా చాలా ఇది మనకి ప్రత్యేకించేసి అంటే ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్కలా చేస్తుంటారు. ఇక్కడ వచ్చేసి మనకి గుంటూరులోని నంబూరు అనే గ్రామంలో ఈ యొక్క పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారని అక్కడ స్వయంభూగా వెలిచారనమాట. అందుకని చెప్పేసి మనం ఇక్కడ ఆరాధన అనేది ప్రతి సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా అనేది చేస్తూ ఉంటాము. ఈ ఊర్లో ఇది ఒక్కటే కాదు, అన్నీ కూడా మంచిగానే జరుగుతుంటాయి. ఎంత బాగా జరుగుతాయి అంటే అసలు చూడ్డానికి కూడా కళ్ళు సరిపోవు, అంత బాగా జరుగుతాయి. చూడండి అందరికి ఇంకా అమ్మవార్లని మనకి ఇక్కడ అంటే ఈ వీరబ్రహ్మేంద్ర స్వామిగా రాముల వారి సీత వారు కూడా మనకి ఇక్కడ కొలువై ఉన్నారనమాట. అంటే పక్కనే ఉంటుంది, దానికి పక్కనే ఈ యొక్క గుడి కూడా ఉంటుందన్నమాట. అట్లాగే ప్రతి సంవత్సరం కూడా మనకి ఒక రాముల వారి కళ్యాణం కావచ్చు, అట్లాగే వీరబ్రహ్మేంద్ర స్వామి కళ్యాణం కావచ్చు, ఆరాధన ప్రతీది కూడా అంగరంగ వైభవంగా చేస్తున్నారు వీళ్ళు.